నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడ ఉంటారు? జవహర్ నగర్లో ఉంటాం. జవహర్ నగర్. ఏ పార్లమెంట్ వస్తాను? ఇది మల్కాజ్గిరి పార్లమెంట్. మల్కాజ్గిరి. ఓకే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మనకు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయింది. గతానికి ఇప్పటికి మన తేడాలు కనిపిస్తున్నాయన్నా? గతము అంటే గెలిచిన తర్వాత 4 రోజులకే వాళ్ళ బండారం బయటపడ్డది. ఓకే. టీఆర్ఎస్ పార్టీ బోల్తా కొట్టేసింది కదా స్టేట్లో. అవును. దాని ఎఫెక్ట్ కూడా అంతటా పడ్డది. మా మల్లారెడ్డి జోకర్ మల్లారెడ్డి సారు డమ్ అయిపోయాడు. ఓకే. సైలెన్స్ అయిపోయాడు. మీకు ఎమ్మెల్యే మల్లారెడ్డి. గత 15 సంవత్సరాలు, ఇప్పుడు 3వ కదన్న కంటిన్యూగా గెలవడం? కంటిన్యూ గెలవడం రెండోసారి ఎమ్మెల్యేగా, అంతకుముందు ఎంపీగా ఉండే. ఓకే. ఆయన వల్ల ఈ ప్రాంతంలో ఏమైనా మార్పులు ఉన్నాయన్న? డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో మార్పు అంటే సాధారణంగా జరిగే మార్పు, కానీ స్పెషల్గా జరిగే, ఇప్పుడు ఆయన మాట చెప్తే గుండెకాయ ఇదే నాకు ఇంపార్టెంట్, ఇది ఒక పెద్ద స్లమ్ ఏరియా, దీన్ని నేను స్పెషల్గా టేకప్ చేసి దత్త తీసుకొని డెవలప్ చేస్తా అన్న ఇది, ఆ మాటలకు చేతులకు చాలా వ్యత్యాసం ఉంది. సాధారణంగా జరిగే డెవలప్మెంట్ అది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఓకే. కాంగ్రెస్ వచ్చి ఆల్రెడీ 125 రోజులు దాటిపోతుంది కదా, ఏమైనా తేడాలు ఉన్నాయా? ఇప్పుడు గ్యారంటీలు అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లో గెలిస్తే ఆ గ్యారంటీ అమలు అయితే అన్నారు. 1-2 గ్యారంటీలు అంటే ఆ బస్సు సంగతి తెలిసిన విషయమే. బస్సు అనేది ఆడవాళ్ళకి పెట్టి దానివల్ల ఎంత గందరగోళం సృష్టించారు అనేది, అది ఉపయోగపడుతుంది ఏంటిది అనేది. ఇక ఓకే అన్న, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా. ఓకే. ఇటు బీజేపీ నుండి చూసుకుంటే ఈటెల రాజేందర్ ఉండు, అటు కాంగ్రెస్ నుండి సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి రాగిడి లక్ష్మారెడ్డి ఉండు. ఈ ముగ్గురిట్లలో ఎవరైతే ఈ నియోజకవర్గం అంటే ఈ పార్లమెంట్కి ఉపయోగపడతారు అనుకుంటారో, ఎవరి వైపు ప్రజలు ఉంటారు? ప్రజలకు ఈ ముగ్గురు విషయాలలో అయితే ఇప్పుడు రాజేంద్ర అన్న అనేది ఆయన అపారమైన అనుభవం ఉంది. ఆయన ఒక రాష్ట్ర ప్రభుత్వంలో కూడా తెలంగాణ ఏర్పడ్డాక ఒక కీ రోల్లో ఆయన అనుభవం అనేది చాలా పెద్దది. దానికి ఎవరికి కూడా స్పెషల్గా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ కూడా కరోనా టైంలో కానీ ఇప్పుడు ఇంకా స్పెషల్గా మనకు ఈ మల్కాజ్గిరి నియోజకవర్గం అదృశ్యం ఏంటంటే, ఆయన మొత్తం నియోజకవర్గానికి ఒక సెంటర్ ప్లేస్లో లివింగ్ ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నాడు. అదొకటి పెద్ద అడ్వాంటేజ్. అంటే ప్రజలకు అందుబాటులో ఉంటాడు అనేది. ప్రతి గ్రామానికి కూడా ఆయనను గుర్తుపట్టడం వాళ్ళు లేరు. ప్రతి గ్రామానికి కూడా కనెక్టివిటీ ఉంది ఆయనకు. ఆయన వల్ల ఇక్కడ స్థానికంగా ఇంతకుముందు హుజురాబాద్లో ఎమ్మెల్యే ఉన్నా కూడా ఇక్కడ స్థానికంగా ఇక్కడనే లివింగ్ ఉండడం వల్ల ఎన్నో విషయాలలో మంచి చెడు అన్నిటికీ కూడా అతన్ని సంప్రదించడం, ఆయన సహకరించడం కూడా చాలా జరిగింది. అది అడ్వాంటేజ్ పెద్ద. ఇప్పుడు నియోజకవర్గ ప్రజలకు ఏంటంటే అలాంటి పెద్ద వ్యక్తి రావడం అదృష్టంగా. అంటే ఇక్కడ చూసుకుంటే పార్లమెంట్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ వల్ల ఉన్నారు. వీళ్ళందరినీ ఢీకొని గెలిచేంత ఉందా? ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోవడంతోనే అయిపోయింది. ఇక్కడున్న ఇప్పుడు మా స్థానికంగా మాట్లాడుకుంటే ఇక్కడున్న కార్పొరేటర్లు వెంటనే అధికార పార్టీలోకి వెళ్ళిపోయారు. స్థానికంగా ఎమ్మెల్యేగా ఆయన గెలిచినా కూడా ఆయన పట్టు అనేది లేదు నియోజకవర్గం మీద. ఇప్పుడు ఆయన ఏదైతే గత 5 సంవత్సరాల కింద ఏ పట్టుతో ఉన్నాడో, రాష్ట్ర ప్రభుత్వం మారంగానే అది వెళ్ళిపోయింది. సైలెన్స్ అయిపోయిండు. తన అనుచరులను కూడా వర్గాన్ని కూడా ఆపుకోలేకపోయిండు ఆయన. అలాంటి స్థితిలో మల్లారెడ్డి ఉన్నాడు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి అట్లా చూసుకుంటే స్టేట్లో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ప్రభావం పడి ఏమన్నా లేదు. కాంగ్రెస్ ఏంటంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి అభ్యర్థి, ముఖ్యమంత్రి క్యాండిడేట్ రేవంత్ రెడ్డి ఇక్కడ గతంలో 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు. ఆయన ఎంపీగా ఉండి ఏనాడు కూడా ఎంపీ హోదాలో ఈ నియోజకవర్గాన్ని కానీ ఆయన ప్రజలకు కానీ కనెక్ట్ అయింది లేదు. అతన్ని ఒక ఎంపీగా మనకి ఇక్కడ స్థానికంగా చేసిండన్న ప్రభావం అయితే ప్రజలలో లేదు. అది ఆయన కాంగ్రెస్ పార్టీ గెలిచి ముఖ్యమంత్రిగా ఉంటుండొచ్చు, ఆయన ప్రభావం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభావం కానీ ఇక్కడ. ఎందుకంటే ఈ ఈటల రాజేందర్ అనే అభ్యర్థి వచ్చిన తర్వాత మటుకు ఇవన్నీ చెల్లాచెదురైపోయినాయి. ఇక్కడ ఒక ఐకానిక్ క్యాండిడేట్ ఈటల రాజేందర్గా అందరు గుర్తిస్తున్నారు. మిగతా ఇద్దరు కూడా వాళ్ళు ప్రజలకంత తెలియని ఇదే. అంటే సునీత మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆమె నాన్ లోకల్ ఇక్కడ. అట్లా చూసుకుంటే ఈటల రాజేందర్ కూడా నాన్ లోకల్ అని చెప్పేసి లేదు కాదు. ఇప్పుడు ఈటల రాజేందర్ అన్న గత 30-30 సంవత్సరాల నుంచి కూడా మాకు అందుబాటులో ఇక్కడ తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు కూడా చాలామంది తెలుసు. ఈటల రాజేందర్ని కలవాలంటే అలవాలిపోతే ఈటల రాజేందర్. మళ్ళీ ఇప్పుడు పర్మనెంట్గా ఇక్కడ ఆయన ఇల్లు కూడా నివాసం కూడా ఇప్పుడు ఉండేది కూడా అది చాలా తెలంగాణ ఉద్యమ సమయం నుంచే ఉంది. అదొక పెద్ద అడ్వాంటేజ్ ప్రజలకైతే, ఎందుకంటే అందుబాటులో ఉంటాడు అని. అది ఆ నాన్ లోకల్ అనే ప్రభావం లేని అనడానికి అది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే
తన నివాసం ఇక్కడ ఉంటున్నాడు ఫ్యామిలీతోని. ఓకేనా, పూర్తిగా చూసుకుంటే పార్లమెంట్లో ఎవరెవరికి పోటీ ఉండే అవకాశం ఉంది? పోటీ అంటే ఇప్పుడు నామాత్రపు పోటీ అని అనుకుంటున్నారు జనాలు. అయితే ఎట్లా అంటే అంత పెద్ద బిగ్ షాట్ మనకు రావడం ఒక అదృష్టంగా భావిస్తే, ఎంత ఎక్కువ మెజార్టీతోని రాజేందర్ గారిని గెలిపించుకుంటే ఈ నియోజకవర్గం పెద్ద నియోజకవర్గం, మన భారతదేశంలో పెద్ద నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి అతిపెద్ద మెజార్టీని గెలిపించుకుంటే ఆయనకి మంత్రి పదవి వస్తే ఇంకా మేజర్గా మనకు లబ్ధి జరుగుతుంది నియోజకవర్గానికి అనేది ఒక ప్రజలలో ఫైనల్గా అయితే ఈటెల రాజేందర్ గెలుస్తాడు 100%. ఓకేనా, థ్యాంక్ యూ.